వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని మాత్రం స్పష్టీకరణ. ఢిల్లీ నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు. హాంద్రినివాగ్ కాల్వకు నీరు విడుదల. మల్యాల పంప్ హౌస్ దగ్గర జలహారతి, 2 మోటార్లు స్విచ్ ఆఫ్. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన. ఈ రోజు ప్రధానితో భేటీ. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మీద చర్చించే అవకాశం. సాయంత్రానికి హైదరాబాద్ చేరిక. ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ. ఏపీలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు కార్పొరేషన్లకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలన్న రాహుల్. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానం ముంబైలో అత్యవసర ల్యాండింగ్. ఇంజన్లో సాంకేతిక సమస్య గుర్తింపు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు. బీఆర్ఎస్ మీద కవిత తిరుగుబాటు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు కితాబు. బీఆర్ఎస్ కూడా తన దారికి రావాల్సిందేనంటూ వ్యాఖ్య. మల్లన్న వ్యాఖ్యలకు బీఆర్ఎస్ స్పందించకపోవటం మీద నో కామెంట్. కన్నడ నటి రన్యారావుకు 1 ఏడాది జైలు శిక్ష. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావుతో పాటు మరో 2కి కూడా శిక్ష. జైల్లో ఉన్న కాలంలో బెయిల్ కూడా ఇవ్వని కోర్టు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు అందిన ఆదేశాలు. నిన్నటి నుంచి అధికారుల్లో ఎన్నికల హడావిడి. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. గద్దర్తో కలిసి జననాట్య మండలి స్థాపించిన సంజీవ్, ఆయన భార్య దీనా లొంగుబాటు. దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శిగా ఉన్న సంజీవ్, రాచకొండ సిపి సుధీర్ బాబు సమక్షంలో లొంగుబాటు. రేపు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ వ్యూహం మీద చర్చించే అవకాశం. ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు. నిబంధనలు సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు. కాలేజీల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి. పేద ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్. విదేశీ విద్యానిధి లబ్ధిదారుల సంఖ్య పెంపు. ఇప్పటి వరకు 210 మందికే స్కాలర్షిప్. ఇకపై ఏడాదికి 500 మందికి. సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 వైసీపీ నేతల మీద సస్పెన్షన్ వేటు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నవీన్ నిచ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి సస్పెన్షన్. కడప జిల్లా గండికోటలో వీడని బాలిక హత్య కేసు మిస్టరీ. కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. సెల్ టవర్ లొకేషన్, సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ సాగిస్తున్న పోలీసులు. బాలిక హత్య కేసులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు. పరువు హత్య కోణంలోనూ కొనసాగిస్తున్న విచారణ. ఏపీలో రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు. గతంలో గరిష్టంగా 20,000 ట్యాక్స్. ప్రస్తుతం ఏడాదికి 1,500 గ్రీన్ ట్యాక్సెస్ వసూళ్లు. 3,000 చొప్పున 2 స్లాబ్లలో వసూలు చేసే విధానం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించిన కేటీఆర్. ఇప్పటికే గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత ప్రాధాన్యత తగ్గించేందుకేనని చర్చ. ఈశాన్యం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. 2 రోజులు తెలంగాణకు వర్ష సూచన. ఈ రోజు 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. అనేక పోస్టుల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ల పాయింట్ల మీద స్పష్టత. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు వారంలో ప్రకటన. ఇతర పోస్టుల్లోనూ 75 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. మంచు విష్ణు నటించిన భక్తిరస చిత్రం కన్నప్ప ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక ప్రదర్శన. అభినందించిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు. ఆనందం వ్యక్తం చేసిన చిత్ర యూనిట్. వరదల కారణంగా అమర్నాథ్ యాత్ర నిలిపివేత. యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచర్యలు. 1 మృతి, 10 మందికి గాయాలు. వరదల్లో చిక్కుకున్న పలువురు యాత్రికులు. తమిళనాడులో నివాసాల్లో సామూహిక ప్రార్థనల మీద నిషేధం. కలెక్టర్ అనుమతి లేకుండా నివాస ప్రాంతాల్లో ప్రార్థనలు జరపకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు. హర్యానాలో భూ ప్రకంపనలు. రోహ్తక్లో అర్ధరాత్రి కంపించిన భూమి. భూకంపం తీవ్రత 3.3గా నమోదు. భయాందోళనకు గురైన ప్రజలు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్. 150కి పైగా దేశాల మీద 10 నుంచి 15% సుంకాలు విధించబోతున్నట్లు వైట్ హౌస్లో మీడియాకు వెల్లడి. అమెరికాలో కోకోకోలా ఉత్పత్తుల తయారీపై కీలక నిర్ణయం. ఇప్పుడు స్వీట్నర్గా వాడుతున్న హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ బదులు అసలైన చక్కెర వాడాలని నిర్ణయం. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ట్రంప్.